హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ సోషల్ హిస్టరీకి సంబంధించి థర్డ్ లెసన్ అయితే చూద్దాము. ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ లెసన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. వాటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ హిస్టరీలో థర్డ్ లెసన్ వచ్చేసి విశ్వవ్యాప్తం ప్రపంచం రూపుదిద్దుకోవడం. ఈ లెసన్స్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి 1885లో ఆఫ్రికాను తమలో తాము విభజించుకోవటానికి యూరోపియన్ శక్తులు క్రింది నగరాలలో ఏ నగరంలో సమావేశమయ్యాయి? సో ఏ నగరంలో అంటే బెర్లిన్ నగరంలోనండి. ఇక్కడ మనకు యూరోపియన్స్ వచ్చేసి ఆఫ్రికా మొత్తం కూడా అవి అంటే తమలో తాము విభజించుకోవటానికి యూరోపియన్ శక్తులన్నీ కూడా అక్కడైతే సమావేశం జరిగాయండి. ఎక్కడ అంటే బెర్లిన్లో. ఏ సంవత్సరంలోనండి? 1885లో. సో ఆప్షన్ 3 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చను, బంగారు నగరం అని ప్రసిద్ధి చెందిన నగరం ఏది అనేసి అడిగారండి. బంగారు నగరం అని దేని పిలుస్తారంటే ఎల్ డొరాడో అనేటటువంటి నగరాన్ని వచ్చేసి బంగారు నగరంగా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ బంగారు నిల్వలు అనేవి ఎక్కువగా ఉన్నాయండి. ఎల్ డొరాడో అనేటటువంటి నగరంలో ఎక్కువగా బంగారు నిల్వలు ఉండటం వల్ల దానికి బంగారు నగరం అనేసి పిలవడం జరిగింది. నెక్స్ట్ సామూహిక ఉత్పత్తికి మార్గదర్శకుడు ఎవరు అనేసి ఇచ్చారు. సామూహిక ఉత్పత్తికి మార్గదర్శకుడు వచ్చేసి హెన్రీ ఫోర్డ్ అండి. హెన్రీ ఫోర్డ్. నెక్స్ట్ క్వశ్చను, ఒప్పంద కార్మికుల వారసులలో నోబెల్ బహుమతి గెలుచుకున్న రచయిత ఎవరు అనేసి అడిగారు. సో ఎవరు అంటే విఎస్ నైపాల్ అండి. విఎస్ నైపాల్కి వచ్చేసి నోబెల్ బహుమతి రావడం జరిగింది. సో ఇతను ఎవరు అంటే ఒప్పంద కార్మికులలో ఉండేటటువంటి ఒక కార్మిక సంతతికి సంబంధించినటువంటి రచయిత అండి. ఇతనికి నోబెల్ బహుమతి గెలుచుకున్నాడు. సో ఎవరు అంటే విఎస్ నైపాల్. నెక్స్ట్ మహామాంధ్యమము ఎప్పుడు ప్రారంభమైంది? సో ఎప్పుడు వచ్చిందంటే 1929వ సంవత్సరంలో ఈ మహామాంధ్యం అనేది ప్రారంభమైతే అయ్యిందండి. అక్కడ ఆర్థికంగా దిగుమతులు ఎగుమతులు అన్నీ తగ్గిపోయి మాంధ్యమం అనేది మనకు స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు? 1929లో. నెక్స్ట్ క్వశ్చను, రిఫ్రిజిరేటర్ ఓడ ఆవిష్కరణ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేసి ఇచ్చారండి. సో మనకు ఆ టైంలో రిఫ్రిజిరేటర్ ఓడ అనేదాన్ని అయితే ఒకదాన్ని ఆవిష్కరణ అయితే చేశారండి. సో దీనివల్ల ఏం జరిగింది మన మార్కెట్లలో అంటే ఇది షిప్పింగ్ ఖర్చులను అయితే తగ్గించింది, మరియు ఐరోపాలో మాంసం ధరలను కూడా తగ్గించిందండి. ఎందుకంటే వాళ్ళు స్టోరేజ్ పెట్టుకుంటూ ఉంటారు కాబట్టి. నెక్స్ట్ యూరప్లోని పేదలు ఇప్పుడు మరింత వైవిధ్యమైన ఆహారాన్ని తీసుకోవచ్చు. గతంలో బ్రెడ్ మరియు బంగాళదుంపల యొక్క మార్పులేని రుచికి తోడు అందరూ మాంసము, వెన్న లేదా గుడ్డు జోడించలేరు. సో పైన పేర్కొన్నవన్నీ. సో ఇవన్నీ కూడా ప్రయోజనాలే అండి. వీళ్ళు రిఫ్రిజిరేటర్ కూడా కనుగొనడం వల్ల ఏమైందంటే ఈ ప్రయోజనాలన్నీ కూడా ఆఫ్రికన్ ప్రజలు, అక్కడ యూరోప్లో ఉండే వాళ్ళందరూ కూడా ప్రయోజనాలు అయితే పొందారు. సో అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టేనండి. నెక్స్ట్ క్వశ్చను, మారకపు రేటుపై ఆధారపడిన వ్యవస్థ ఏది అనేసి ఇచ్చారండి. మారకపు రేటు పైన ఆధారపడిన వ్యవస్థ వచ్చేసి బ్రెటన్ వుడ్ సిస్టమ్ అండి. బ్రెటన్ వుడ్ సిస్టమ్. ఇదేంటంటే ఈ బ్రెటన్ వుడ్ వ్యవస్థ అనేది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అంతర్జాతీయ ద్రవ్య సహకారాన్ని నియంత్రించడానికి రూపొందించబడినటువంటి ఒక వ్యవస్థే మనకు బ్రెటన్ వుడ్ సిస్టమ్ అండి. సో ఇది వచ్చేసి యుఎస్ డాలర్ను ప్రామాణికంగా ఉపయోగించి స్థిర మారకపు రేట్లపైన ఆధారపడి ఉంటుందన్నమాట ఈ బ్రెటన్ వుడ్ సిస్టమ్ అనేది. సో ఇది ఎందుకు రూపొందించబడింది? అంతర్జాతీయ ద్రవ్య సహకారాన్ని నియంత్రించడానికి ఈ వ్యవస్థ అయితే రూపుదిద్దుకోవడం జరిగిందండి. బ్రెటన్ వుడ్ సిస్టమ్, మారకపు రేటు పైన ఆధారపడిన వ్యవస్థ బ్రెటన్ వుడ్ సిస్టమ్. నెక్స్ట్ క్వశ్చను, ఆటోమొబైల్స్ను ఉత్పత్తి చేయడానికి అసెంబ్లీ లైన్ భావనను ఎవరు స్వీకరించారు? సో ఈ అసెంబ్లీ లైన్ భావనను వచ్చేసి ఆటోమొబైల్స్లోనండి. ఆటోమొబైల్స్ను ఉత్పత్తి చేయడానికి అసెంబ్లీ లైన్ భావనను ఎవరు స్వీకరించారు అంటే హెన్రీ ఫోర్డ్ అండి.
హెన్రీ ఫోర్డ్. ఆప్షన్ 2. నెక్స్ట్ది కార్న్ లాస్ అంటే ఏమిటి అని అడిగారండి. కార్న్ లాస్ అంటే మొక్కజొన్న దిగుమతి పైన పరిమితిని వీళ్ళు కార్న్ లాస్గా అభివర్ణించడం అయితే జరిగింది. కార్న్ లాస్ అని దేన్ని పిలుస్తారంటే మొక్కజొన్న దిగుమతిపై పరిమితిని కార్న్ లాస్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా ఎప్పుడు కొత్త వలస శక్తిగా మారింది? సో మనకు 1890లో అండి, 1890వ సంవత్సరంలో అమెరికా వచ్చేసి ఒక కొత్త వలస శక్తిగా మారుకొని రూపుదిద్దుకొని మనకు ఇక్కడ మార్కెట్లో అయితే ప్రారంభం చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, స్థిర మార్కపు రేటు వ్యవస్థ కూలిపోయి దాని స్థానంలో ఏ కొత్త వ్యవస్థ వచ్చింది అనేసి ఇచ్చారు. సో ఈ స్థిర మారకపు రేటు వ్యవస్థ వచ్చేసి కూలిపోయినప్పుడు తేలియాడే మారకపు రేటు వ్యవస్థ అనేది మనకు వచ్చిందండి. సో ఈ స్థిర మారకపు రేటు వ్యవస్థ కూలిపోయిన తర్వాత దాని స్థానంలో తేలియాడే మారకపు రేటు వ్యవస్థ వచ్చింది. ఈ వ్యవస్థలో వచ్చేసి కరెన్సీల విలువలు మార్కెట్ శక్తులపైన డిమాండ్ మరియు సప్లై ఆధారంగా నిర్ణయించబడతాయన్నమాట. సో ఇవి మనకు ఎలా స్థిర మారకపు రేటు కూలిపోయిన తర్వాత మనకు ఏ వ్యవస్థ వచ్చిందండి? తేలియాడే మారకపు రేటు వచ్చింది. సో ఈ తేలియాడే మారకపు రేటు దేనిపైన ఆధారపడి ఉంటుంది? మార్కెట్ శక్తులైనటువంటి డిమాండ్ మరియు సప్లై ఆధారంగా దీని విలువ అనేది నిర్ణయించబడుతుందండి. నెక్స్ట్ క్వశ్చను, కొత్త అంతర్జాతీయ ఆర్థిక క్రమాన్ని డిమాండ్ చేయడానికి ఏర్పడింది ఏది అనేసి ఇచ్చారు. మనకు కొత్తగా అంతర్జాతీయ ఆర్థిక క్రమాన్ని డిమాండ్ చేయడానికి G77 అనేది ఒకటి ఏర్పడిందండి. సో ఈ G77 కూటమి అంటే ఏందో చూద్దాము. కొత్త అంతర్జాతీయ ఆర్థిక క్రమాన్ని అంటే న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ NIEO అండి, న్యూ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ అనమాట. సో డిమాండ్ చేయడానికి G77 అంటే గ్రూప్ ఆఫ్ 77 అనేది ఏర్పడిందనమాట. ఇది అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి అండి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలన్నీ కలిపి కూడా మొత్తం 77 అండి. ఈ దేశాలన్నీ కూడా గ్రూప్ ఆఫ్ 77 అండి, G77గా ఏర్పడి కొత్త అంతర్జాతీయ ఆర్థిక క్రమాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1929 మహామాంద్యమం సమయంలో భారతదేశము డాష్ ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను ప్రోత్సహించిందని ప్రసిద్ధ ఆర్థికవేత్త జాన్ మెనార్డ్ కిన్స్ భావించారు అనేసి అడిగారు. సో మనకు వచ్చేసి మహామాంద్యమం వచ్చేసి ఏ టైంలో స్టార్ట్ అయిందండి? 1929వ సంవత్సరంలో మనకు మహామాంద్యమం అనేది ఏర్పడింది. సో ఈ మహామాంద్యమములో కూడా భారతదేశము ఆర్థికంగా పునరుద్ధరణను ప్రోత్సహిస్తుందని మనకు ఎవరు చెప్పారు? ఆర్థిక వ్యవస్థ అయినటువంటి జాన్ మెనార్డ్ కిన్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఎందుకు అంటే మన దేశంలో బంగారు ఎగుమతులు అనేటివి ఎక్కువగా జరుగుతున్నాయండి ఆ టైంలో. సో బంగారు ఎగుమతులు ఎక్కువగా జరగడం వల్ల మనము ఆర్థిక పరిస్థితుల నుంచి కొంచెం మెరుగుగా ఉన్నాము అనేటటువంటి భావనను ఇతను చెప్పడం జరిగింది. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాము. మహామాంద్యమము డాష్ ప్రాంతంలో ప్రారంభమై డాష్ మధ్యకాలం వరకు కొనసాగింది అనేసి ఇచ్చారు. సో మీకు తెలిసిందే మహామాంద్యమం వచ్చేసి ఎప్పుడు ప్రారంభమైందండి? 1929వ సంవత్సరంలో ప్రారంభమైనది. సో ఎప్పుడు ఎండ్ అయిందంటే 1930 సంవత్సరంలో. ఒక సంవత్సరం పాటు మహామాంద్యమాన్ని ఎదుర్కోవడం జరిగిందండి అన్ని దేశాలు కూడా. సో మహామాంద్యమం ఎప్పుడు ప్రారంభమైనది? 1929లో ప్రారంభమైంది. ఎప్పుడు ఎండ్ అయింది అంటే 1930 వరకు జరిగింది. నెక్స్ట్, క్రింది వెస్టిండీస్ క్రికెటర్లో ఎవరు భారతదేశం నుండి ఒప్పంద కార్మిక వలసదారులకు మూలాలను కనుగొన్నారు అనేసి ఇచ్చారండి. సో ఎవరు అంటే రామ్రేష్ సర్వాన్ మరియు శివనారాయణ్ చంద్రపాల్ అండి.
వీళ్ళు వెస్టిండీస్ క్రికెటర్స్ అండి. ఎవరంటే రామ్నేష్ సర్వాన్ మరియు శివనారాయణ్ చంద్రపాల్ అనే వాళ్ళు భారతదేశం నుంచి ఒప్పంద కార్మిక వలసదారుల మూలాలను అయితే కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో దేనిని రిండర్పేస్ట్ అనే వ్యాధి తీవ్రంగా ప్రభావితమైంది? ప్రజల జీవనోపాధి మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపింది అనేసి ఇచ్చారండి. మనకు ఈ రిండర్ పెస్ట్ అనేది జంతువులకు ఎక్కువగా వచ్చిందండి. ఈ ఆఫ్రికాలో చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా జంతువులపై ప్రభావం చూపించినటువంటి వ్యాధి వచ్చేసి ఈ రిండర్ పేస్ట్. ఈ రిండర్ పేస్ట్ అనేటటువంటి వ్యాధి జంతువులకు ప్రబలడం వల్ల వీళ్ళకి ఏమైందంటే వాళ్ళ జీవనోపాధి కానీ స్థానిక ఆర్థిక వ్యవస్థలపైన ఎక్కువగా అయితే ప్రభావం చూపింది. సో ఈ రిండర్ పేస్ట్ ఇది జంతువుల కండి వచ్చేది. సో ఇది వచ్చేసి మనకు ఎక్కడ ఎక్కువగా వచ్చిందంటే ఆఫ్రికాలో వచ్చిందండి. ఆఫ్రికాలో వచ్చింది. నెక్స్ట్, భారతీయ ఒప్పంద వలసదారుల ప్రధాన గమ్యస్థానం ఏది అనేసి వచ్చారండి. భారతీయ ఒప్పంద వలసదారుల ప్రధాన గమ్యస్థానం వచ్చేసి ట్రినిడాడ్ మరియు గయానా అండి. భారతీయ ఒప్పంద వలసదారుల ప్రధాన గమ్యస్థానం వచ్చేసి ట్రినిడాడ్ మరియు గయానా. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఏది మొక్కజొన్న దిగుమతిని పరిమితం చేయడానికి మొక్కజొన్న చట్టాలను ఆమోదించింది అనేసి ఇచ్చారండి. సో మనకు ఈ మహామాధ్యమం టైంలో వచ్చేసి మొక్కజొన్న దిగుమతి పరిమితి పైన కొన్ని చట్టాలను చేశారండి. ఈ దిగుమతి పరిమితం పైన చేసిన చట్టాలు వచ్చేసి మొక్కజొన్న చట్టాలు అనేసి పిలుస్తాము. సో వీటిని ఆమోదించింది ఎవరు అంటే బ్రిటన్ అండి. బ్రిటన్. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రపంచంలోనే తొలిసారిగా భారీగా ఉత్పత్తి చేయబడినటువంటి కారు ఏది అనేసి ఇచ్చారండి. ప్రపంచంలోనే తొలిసారిగా భారీగా ఉత్పత్తి చేసినటువంటి కారు ఏదంటే టీ మోడల్ కార్ అండి. టీ మోడల్ కార్ అనమాట. సో దానికి సంబంధించి చూద్దాము. ఇక్కడ హెన్రీ ఫోర్డ్ ద్వారా స్థాపించబడినటువంటి ఫోర్డ్ మోటార్ కంపెనీ వచ్చేసి, ఈ ఫోర్డ్ మోటార్ కంపెనీని ఎవరు స్థాపించారండి? హెన్రీ ఫోర్డ్ అనమాట. సో ప్రపంచంలోనే తొలిసారిగా భారీగా ఉత్పత్తి చేయబడిన కారు వచ్చేసి టీ మోడల్ కారు. టీ మోడల్ కార్ అండి. ఎప్పుడు ప్రవేశపెట్టారండి? 1908లో ప్రవేశపెట్టడం జరిగింది. అసెంబ్లీ లైన్ ఉత్పత్తి ప్రక్రియను ఉపయోగించి ఈ కారును తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా తయారు చేయడం అయితే జరిగింది. సో ఏ కార్ అండి? టీ లైన్ కార్ అండి. ఎక్కువగా భారీగా ఉత్పత్తి చేసినటువంటి కారు. నెక్స్ట్ క్వశ్చను, ఏ ప్రముఖ ఆర్థికవేత్త ప్రకారము భారత బంగారు ఎగుమతులు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణను ప్రోత్సహించాయి? సో మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా. సో ఎవరంటే జాన్ మేనార్డ్ కిన్స్ అండి. జాన్ మేనార్డ్ కిన్స్. నెక్స్ట్ క్వశ్చను, 1929 మహామాంద్యమం సమయంలో క్రింది వాటిలో ఏది ఎదుర్కొన్నది అనేసి ఇచ్చారు. సో ఆ టైంలో ఎదుర్కొన్నది ఏంటండి? ఉత్పత్తి మరియు ఉపాధిలో తగ్గుదల. మహామాంద్యమం అంటే ఏంటి? మనకు కరువులు రావడం. సో దాంట్లో ఏమంటాము? ఆ కరువు వచ్చినప్పుడు మనం ఉత్పత్తి తగ్గిపోతుంది, అలాగే ఉపాధిలో కూడా తగ్గుదల అనేది వస్తుంది. ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, 17వ శతాబ్దం మధ్యలో అమెరికాను వలసరాజ్యం చేయడానికి స్పానిష్ విజేతలు ఈ క్రింది శక్తివంతమైన ఆయుధాలలో దేనిని ఉపయోగించారు అనేసి ఇచ్చారండి. సో దేన్ని ఉపయోగించారంటే జీవ ఆయుధాలండి. అంటే సూక్ష్మజీవులను అలాగే స్మాల్ పాక్స్ వ్యాధిని వీళ్ళు మనుషులకు వచ్చేలాగా చేయడం జరిగిందండి. 17వ శతాబ్దం మధ్యలో అమెరికాను వలసరాజ్యం చేయడానికి స్పానిష్ విజేతలు వేటిని ఉపయోగించారు? జీవ ఆయుధాలు అంటే స్మాల్ పాక్స్ మరియు జెమ్స్ అండి. నెక్స్ట్, చట్నీ సంగీతం ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ఏవి అనేసి ఇచ్చారండి. చట్నీ సంగీతం వచ్చేసి ఎక్కడండి? ట్రినిడాడ్లో మనకి చట్నీ సంగీతము ప్రసిద్ధి అండి. నెక్స్ట్ క్వశ్చను, ప్రపంచ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైనది? సో ఎప్పుడంటే 1890 అండి. 1890లో వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ అనేది ప్రారంభమైనది. నెక్స్ట్ క్వశ్చను, అమెరికా యొక్క అసలు నివాసితులకు యూరోప్ నుండి వచ్చే వ్యాధుల నుండి రోగ నిరోధక శక్తి లేదు. ముఖ్యంగా ప్రాణాంతక హంతకుడు అని నిరూపించబడినది ఏది అనేసి ఇచ్చారు.
సో వీటిల్లో వచ్చేసి ప్రాణాంతక వ్యాధి ఏదంటే మశూచి అండి. మశూచిని అప్పుడు ఒక ప్రాణాంతక వ్యాధిగా చూసేవాళ్ళు. నెక్స్ట్ క్వశ్చను, డాష్ పాత్ర తగ్గడము మరియు అమెరికా ప్రాముఖ్యత పెరగడం వల్ల ప్రపంచ వాణిజ్య కేంద్రం క్రమంగా పశ్చిమానికి మారింది అనేసి వచ్చారు. మనకు ప్రపంచ వాణిజ్య కేంద్రం వచ్చేసి పశ్చిమానికైతే మారడం జరిగింది. ఎందుకు జరిగింది అంటే చైనా పాత్ర అనేది తగ్గిపోయిందండి ఈ వాణిజ్య కేంద్రంలో. చైనా పాత్ర తగ్గిపోవడం వల్ల అమెరికా ప్రాముఖ్యత పెరగడం వల్ల మనకు ఈ ప్రపంచ వాణిజ్య కేంద్రం ఎక్కడికి మారింది? పశ్చిమానికి మారింది. నెక్స్ట్ క్వశ్చను, 1890లో చివర్లలో డాష్ ఆధీనంలో ఉన్న కొన్ని కాలనీలను స్వాధీనం చేసుకోవడం ద్వారా అమెరికా కూడా వలస శక్తిగా మారింది అనేసి వచ్చారు. సో ఏ ఆధీనంలో ఉన్న కాలనీలు అంటే స్పెయిన్ ఆధీనంలో ఉండేటటువంటి కొన్ని కాలనీలు అండి. ఈ స్పెయిన్ ఆధీనంలో ఉన్న కాలనీలను వచ్చేసి ఈ అమెరికా స్వాధీనం చేసుకోవడం వల్ల అమెరికా ఒక వలస శక్తిగా అయితే మారడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చను, 1890లలో ఆఫ్రికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న డాష్ వ్యాధి ప్రజల జీవనోపాధిపై మరియు స్థానిక ఆర్థిక వ్యవస్థపైన భయంకరమైన ప్రభావాన్ని చూపింది అనేసి వచ్చారు. సో ఏది అంటే రిండర్ పేస్ట్ అండి. రిండర్ పేస్ట్ జంతువులకు వచ్చినటువంటి ఒక వ్యాధి వలన వాళ్ళు ప్రజల జీవనోపాధిని అలాగే స్థానిక ఆర్థిక వ్యవస్థ పైన భయంకరమైన ప్రభావాన్ని అయితే చూపింది. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశ జాతీయవాద నాయకులు ఒప్పంద కార్మిక వలస వ్యవస్థను దుర్వినియోగము మరియు క్రూరమైనదిగా వ్యతిరేకించడం ప్రారంభించారు. సో ఇది డాష్లో రద్దు చేయబడింది అనేసి ఇచ్చారండి. సో ఈ ఒప్పంద వలస కార్మిక వ్యవస్థ వచ్చేసి మనకు 1921వ సంవత్సరంలో రద్దు చేయడం అయితే జరిగింది. 1921లో మనకు ఈ ఒప్పంద కార్మిక వలస వ్యవస్థ రద్దు చేశారండి 1921. సో ఇది వచ్చేసి మనకు థర్డ్ లెసన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.